శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక శక్తిపీఠం ఆలయం చూడటానికి శ్రీశైలం వెళ్ళాల్సిందే. శ్రీశైలం హైదరాబాదు నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం నల్లమల్ల అడవులలో ఉంది. ఘాట్ రోడ్డే 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అనేక సత్రాలు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందే. ఎక్కువగా కులాలకు సంబంధించిన సత్రాలే ఉంటాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డు ముగిసిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది. ఎడమవైపు వెళ్తే శ్రీశైల శిఖరం ఉంటుంది. ఈ శిఖరం పైకి మెట్లు ఎక్కి వెళ్ళినట్లయితే అక్కడ చిన్న నందీశ్వరుడు ఎత్తైన శిఖరం మీద మనకు కనిపిస్తాడు. ఈ శిఖరం నుంచి నందీశ్వరుని 2 కొమ్ముల మధ్య నుండి శ్రీశైల ఆలయాన్ని వైపు చూసినట్లయితే మనకు ఆలయ శిఖరం కనిపిస్తుంది. అలా ఒకవేళ కనిపించినట్లయితే మరుజన్మ ఉండదని, కనిపించనట్లయితే మరుజన్మ ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీశైల శిఖరం నుండి మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే పాలధార, పంచదార మెట్లు కనిపిస్తాయి. రోడ్డు నుంచి దిగువకు మెట్లు ఉంటాయి. ఈ మెట్ల వెంట కిందికి వెళ్ళినట్లయితే మనకు కొండల మధ్య నుంచి జలధారగా కారుతున్న 2 పాయలుగా కారుతున్న జలధారలు మనకు కనిపిస్తాయి. కొండల నుంచి 2 పాయలుగా జలధారలు మనకు కనిపిస్తాయి. ఈ నీరు కొండల వెంట వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుండో అనేక మూలికా చెట్ల నుంచి తగులుతూ, ఈ నీరు ఎక్కడి నుండో వస్తూ అనేక మూలికల చెట్లను తగులుతూ కొండల మధ్య నుంచి వస్తూ మనకు కనిపించకుండా ఇక్కడ ఈ పాలధార, పంచదార దగ్గర బహిర్గతమై దారలుగా 2 దారలుగా మనకు కనిపిస్తాయి. 2 దారలుగా మనకు కనిపిస్తాయి. కొండల మధ్య నుండి వస్తుంది కాబట్టిగా ఈ నీరు చాలా స్వచ్ఛంగా, కొద్దిగా తీయగా కూడా ఉంటుంది. తాగితే తీర్థం వలె అనిపిస్తుంది. ఈ నీరు తాగినట్లయితే దేహంలో ఉన్న రుగ్మతలను తగ్గిస్తుందని భక్తుల నమ్మకం. పాలధార, పంచదార మెట్లు పైకి ఎక్కి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆలయం వైపు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు సాక్షి గణపతి ఆలయం వస్తుంది. ఈ సాక్షి గణపతి ఆలయంలో గణపతి దేవుడు కూర్చొని ఉంటాడు. శ్రీశైలమునకు శివుని దర్శనానికి వచ్చినట్లుగా శివునికి సాక్ష్యం చెప్పేటందుకు ఈ గణపతి స్వామి ఉంటాడు కాబట్టిగా ఈ స్వామికి సాక్షి గణపతి అని పేరు. గణపతి నాథుడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే.